హాయ్ హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. గాయస్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి పెస్ట్ అండ్ మేనేజ్మెంట్ క్లాస్ 1లో ఉన్నాం గాయస్. ఈరోజు పెస్ట్ అండ్ మేనేజ్మెంట్ క్లాస్ 1లో మీకోసం మరీ ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకొచ్చేసాను. నాతో పాటు ఇంట్రెస్టింగ్గా ఆ యొక్క బిట్స్ని నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి గాయస్. ఓకే, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. గాయస్, ఇది వరి కాండం తొలుచు పురుగు. అదేవిధంగా ఇది వరి ఉల్లికోడు. గైస్, ఇది సుడిదోమ ఆశించినటువంటి పంట. ఇలా ఉంటుంది దాని స్పాట్స్ అనేవి. గైస్, అది కనిపిస్తున్నాయి కదా దుబ్బుల దగ్గర, అది సుడిదోమ. ఇది డిక్లరేటివ్ ఆర్మిజర తాటాకు తెగులు పురుగు. అదేవిధంగా ఇది ఆకు చుట్టు పురుగు అంటారు గైస్. ఓకే, దీనికి సంబంధించి బిట్స్ లోపల ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఈరోజు పెస్ట్ క్లాస్ 1లో ఉన్నాము. ఈ పెస్ట్ క్లాస్ 1లో మరీ ఇంపార్టెంట్ బిట్స్ని మీకోసం తెచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ పెస్ట్ అనేది కొంచెం టఫ్ సబ్జెక్టు అండ్ సైంటిఫిక్ నేమ్స్, పురుగుల నేమ్స్ గుర్తుపెట్టుకుని కొంచెం కష్టమైనా కానీ గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఓకేనా గైస్, నేను సింపుల్గా షార్ట్కట్స్లో ఇంపార్టెంట్ అయిన బిట్స్ని మీకోసం తెచ్చాను. ఓకేనా, మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అడగాలి అనుకుంటారో వాటినే మీకోసం తెచ్చాను ఫ్రెండ్స్. లేట్ చేయకుండా చదివేద్దాం. వరికాండం తొలుచు పురుగు యొక్క శాస్త్రీయ నామము ప్లస్ అది ఏ కుటుంబానికి చెందినది. ఎక్కువగా పెస్ట్ అంటే వరికాండం తొలుచు పురుగు. అసలు వరి అంటేనే ఎక్కువగా వచ్చేది కాండం తొలుచు పురుగు, స్టెమ్ బోరర్ అంటారు. మెయిన్గా ఇది ఎక్కువ వస్తుంది. ఓకేనా గైస్, వరికాండం తొలుచు పురుగు శాస్త్రీయ నామము ఏ కుటుంబానికి చెందింది. గైస్, వరికాండం తొలుచు పురుగు అనేది స్క్రిప్టోపాగా ఇన్సెక్టిరస్ శాస్త్రీయనామం. కుటుంబం వచ్చేసరికి పైరాలిడే కుటుంబానికి చెందిన గైస్. ఓకేనా, పైరాలిడే అంటే ఓకేనా, పైరాలిడే కుటుంబానికి చెందినది. అదేవిధంగా మనం చూసుకున్నాం మరికొన్ని బిట్స్. ఓకేనా గైస్, మనం చూసుకుంటే వరికాండం తొలుచు పురుగు ఓకేనా ఉదరం యొక్క ఆఖరి కణితంపై ఉండేటువంటి వెంట్రుకల కుచ్చును ఏమంటారు? వరికాండం తొలుచు పురుగు ఉంది కదా, ఉదరం యొక్క ఆఖరి కణితంపై ఉండేటువంటి వెంట్రుకల కుచ్చును ఏమంటారు? గైస్, 1 సెకండ్ ఆలోచించండి. గైస్, చూసుకుంటే ఓవిపోసిస్టర్. ఓకేనా, ఓవిపోసిస్టర్ హెయిర్ అంటారు. ఓకేనా, ఓవిపోసిస్టర్ హెయిర్, OVIPOSITORIHAIR. ఓకేనా, ఓవిపోసిస్టర్ హెయిర్ అంటారు. అదేవిధంగా వరికాండం తొలుచు పురుగు ఏ దశ నుండి ఏ దశ వరకు ఆశించును? మీరు చదివే ఉంటారు. ఓకేనా, వరికాండం తొలుచు పురుగు అనేది ఏ దశ నుండి ఏ దశ వరకు ఆశించుతుంది? గైస్, మనం చూసుకుంటే వరికాండం తొలుచు పురుగు అనేది పిలక దశ నుండి చిరు పొట్ట వేసే దశ వరకు ఆశిస్తుంది. ఓకేనా, పిలక దశ నుండి చిరు పొట్ట వేసే దశ వరకు. ఓకే, మరి అదేవిధంగా చూసుకుంటే వరికాండం తొలుచు పురుగును తట్టుకునే రకాలు ఏమిటి? వరికాండం తొలుచు పురుగును తట్టుకునేటువంటి రకాలు. గైస్, చూసుకుంటే రత్న, శశిశ్రీ, వికాసు, గౌతమి, IR20, IR26, RP2815. ఓకేనా గైస్, ఇంకోసారి చూద్దాం, గుర్తుపెట్టుకోండి. రత్న, శశిశ్రీ, వికాసు, గౌతమి, IR20, IR26, RP2815. ఓకేనా, ఈ రకాలన్నీ కూడా వరికాండం తొలుచు పురుగును తట్టుకుంటాయి గైస్. అదేవిధంగా వరిలో ఏ పురుగు ఆశించడం వలన ఆకులు పాలిపోయి పైరు ఎండిపోతుంది? వరిలో ఎటువంటి పురుగు ఆశించడం వల్ల ఆకులు పాలిపోయి పైరు అనేది ఎండినట్లు ఉంటుంది అన్నమాట.
వేసేయండి. గైస్ ఆకు నల్లి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, వరిలో ఆకు నల్లి ఆశించడం వలన ఆకులు పాలిపోయి పైరు ఎండినట్లు ఉంటుంది. ఓకేనా, నాటే ముందు వరి నాట్లను క్లోరోపైరిఫాస్ 20%లో డాష్ మిల్లీలీటర్ నీటిలో కలిపి వేర్లను నానిచ్చే పద్ధతిని డాష్ అంటారు. ఇది ఎటువంటి పురుగులను నివారణ చేస్తుంది. గాయస్ వరి నాటే ముందు మనం ఇప్పుడు వరి నాటుతాం. నారు అలా నాటే ముందు క్లోరిపైరిఫాస్ 20% ప్లస్ 8 మిల్లీలీటర్ నీటిలో కలిపేసేసి వేర్లను బాగా నానబెట్టి ఆ నానబెట్టే పద్ధతిని ఏమంటారు? అలా చేసే ఆ పద్ధతి చేస్తారు కదా ఏ పురుగు నివారణ కోసం. ఇప్పుడు చూసుకుందాం. నాటే ముందు వరి నారు కట్టలను క్లోరిపైరిఫాస్ 20%, ఓకే, ఎన్ని మిల్లీమీటర్ల నీరు అంటే 2 మిల్లీమీటర్ నీరు, ఓకేనా, నీటిలో కలిపి వేర్లను నాంచుతారు. కొన్ని గంటల పాటు నాంచుతారు. అలా నాంచే పద్ధతిని ఏమంటారంటే రూట్ ఫీడింగ్ టెక్నిక్. ఓకేనా, వేర్లకు కాబట్టి మనం ఇస్తుంది కాదా అని రూట్ అంటారు. రూట్ ఫీడింగ్ టెక్నిక్ అంటారు. ఆ పద్ధతి అనేది ఏ పురుగు నివారణ చేస్తారంటే వరి కాండం తొలుచు పురుగు. అంటే నారు కట్టలు అనేది తీసుకొచ్చేసి క్లోరిపైరిఫాస్ అని ప్లస్ వాటర్ మిక్స్ చేసి 20% క్లోరిపైరిఫాస్ మరియు మిగతా వాటర్ కలిపేసేసి అలా కలిపిన వాటర్లో వీటిని నారు కట్టలని వేర్లు ముంచి అటు ఉంచుతారు. అలా చేసే పద్ధతిని ఏమంటారంటే రూట్ ఫీడింగ్ టెక్నిక్ అంటారు కదా. ఈ రూట్ ఫీడింగ్ టెక్నిక్ వల్ల మనం వరి కాండం తొలుచు పురుగుని కొంతవరకు నివారించాలి. ఓకేనా, అదే విధంగా చూస్తున్నాం. వరి కాండం తొలుచు పురుగు చిరుపొట్ట కంకి బయటకు వచ్చే దశలో ఆశించిన ఏం ఏర్పడుతుంది? వరి కాండం తొలిచే పురుగు అనేది చిరుపట్ట మరియు కంకి బయటకు వచ్చే దశలో ఆశిస్తే ఏం జరుగుతుంది? చిరుపొట్ట దశ మరియు కంకి బయటకు వచ్చే దశలో ఆశిస్తే ఏం జరుగుతుంది? వరి కాండం తొలిచే పురుగు అనేది పొట్ట దశలోనూ మరి కంకి బయటకు వచ్చే దశలో ఆశిస్తే ఏం ఏర్పడుతుందంటే తెల్ల కంకి అంటే వైట్ ఇయర్ అంటారు గాయస్. ఓకే, వైట్ ఇయర్ ఏ పురుగు వల్ల ఏర్పడుతుంది? కాండం తొలిచే పురుగు. గుడ్డిగా పెట్టేసుకోండి. ఓకేనా, వైట్ ఇయర్ రెడ్ హార్ట్ అంటారు. అలాగే వరి కాండం తొలిచే పురుగు ఎటువంటి పురుగు? వరి కాండం తొలిచే పురుగు అనేది ఎటువంటి పురుగు? మోనోఫాగస్ పెస్ట్ అంటారు. అంటే మోనోఫాగస్ అంటే ఈ వరి కాండం తొలిచే పురుగు అనేది ఈ వరిని మాత్రమే ఆశిస్తుంది కాబట్టి దాన్ని మోనోఫాగస్ పెస్ట్ అంటారు. ఓకేనా, అందుకే వరిలో కాండం తొలిచే పురుగుని ఏమంటారంటే మోనోఫాగస్ పెస్ట్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా చూద్దాం మనం. వరి పైరులో చీడపీడలు ఆశించిన అంకురంలో రాసాయనిక మార్పుల వల్ల అంకురం ఆకులు మారక. ఓకే, అంటే వరి పైరులో చీడపీడలు ఆశించడం వల్ల అంకురంలో రాసాయనిక మార్పుల వలన అంకురంలో ఆకులుగా మారక ఉల్లి కాండం వల్ల మారిపోతాయి. ఓకేనా గైస్, ఉల్లి కాండం వల్ల మారుతాయి. దాన్ని ఏమంటారు అంటే ఏ పురుగు వల్ల అలా వస్తుంది? ఏం లేదు గాయస్, ఇప్పుడు మనం వరి తీసుకున్నాం అనుకోండి. వరిలో ఈ పురుగు ఆశించడం వల్ల ఆ యొక్క ఆకు మొత్తం అనేది ఆకుగా మారిపోకుండా ఉల్లికోడు అంటే ఉల్లి అంటే ఉల్లి ఆకు ఎప్పుడైనా చూసుంటారా? ఉల్లిపాయ ఆకు రవ్వున గొట్టం మాదిరి వస్తుంది. ఓకేనా, అలా మారిపోద్ది ఏ పురుగు వల్ల? ఉల్లికోడు. ఓకేనా, వరి ఉల్లికోడు వలన ఏ రోగం వస్తుంది? గాయస్ వరి ఉల్లికోడు వలన ఎటువంటి రోగం వస్తుంది అంటే మాగుడు రోగం వస్తుంది. ఓకేనా, వరి ఉల్లికోడు వలన మాగుడు రోగం అనేది వస్తుంది. వరి ఉల్లికోడు యొక్క కుటుంబం గాయస్, మనం వరి కాండం తొలిచే పురుగు యొక్క ఫ్యామిలీ ఏం చెప్పుకున్నాం? పైరాలిడే అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వరి ఉల్లికోడు యొక్క కుటుంబం ఏంటి?
గైస్ చూసుకుంటే సెసిడోమైడ్. ఓకేనా, ఉల్లికోడు కుటుంబం అనేది సెసిడోమైడ్. అదేవిధంగా చూద్దాం, వరి ఉల్లికోడు ఎటువంటి ప్రాంతాల్లో బెడద ఎక్కువ. అంటే ఉల్లికోడు అనేది ఎటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది అంటున్నాడు. ఏ ప్రాంతాలు? గైస్ మనం చూసుకుంటే వరంగల్. ఓకేనా, వరి ఉల్లికోడు అనేది వరంగల్ ప్రాంతాల్లో ఎక్కువ బెడదను చూపిస్తుంది. వరి ఉల్లికోడు వరంగల్. ఓకేనా, వరంగల్ ఉల్లికోడు. వరి ఉల్లికోడు ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? వరంగల్. ఓకే, అదేవిధంగా చూసుకున్నాం, వరి ఆలస్యంగా నాటిన పైర్లలో ఏ పురుగు తాకిడి ఎక్కువ? వరి అనేది ఆలస్యంగా నాటాం. రబీ ఉంది, ఖరీఫ్ ఉంది, ఈ 2 సీజన్లో లాస్ట్లో నాటామనుకోండి, అలా వరి అనేది ఆలస్యంగా నాటితే ఎటువంటి పురుగు తాకిడి అనేది ఎక్కువగా ఉంటుందంటే మనం వరి ఉల్లికోడు. ఓకేనా, వరి అనేది ఆలస్యంగా నాటిన పైర్లలో వరి ఉల్లికోడు ఎక్కువగా ఉంటుంది. గైస్ వరిని ఆలస్యంగా నాటితే ఎటువంటి పురుగు అనేది ఎక్కువగా వస్తుందంటే ఉల్లికోడు అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా వరి సుడిదోమ కుటుంబం ఏంటి? గైస్ కుటుంబాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి అడుగుతాడు. ఓకేనా, వరిలో ఉండేటువంటి సుడిదోమ ఏ కుటుంబానికి చెందింది? గైస్ చూద్దాం, మనం ఆలోచించండి ఒకసారి. సుడిదోమ యొక్క కుటుంబము డెల్ఫాసిడే. నీలి పర్వత లూజెన్సీ దాని యొక్క సైంటిఫిక్ నేమ్. ఓకేనా, సుడిదోమ యొక్క సైంటిఫిక్ నేమ్ నీలి పర్వత లూజెన్సీ. దాని యొక్క కుటుంబం ఏంటి అంటే డెల్ఫాసిడే. గైస్ చూద్దాం మనం ఇప్పుడు వరి ఉల్లికోడు. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఆర్డర్ చూద్దాము. వరికాణ తొలుచు పురుగు కుటుంబం ఏంటి? వరికాణ తొలుచు పురుగు పైరాలిడే. ఓకేనా, అదే ఉల్లికోడు సెసిడోమైడ్. ఓకేనా, పైరాలిడే అంటే కాణ తొలుచు పురుగు కుటుంబం, సెసిడోమైడ్ అంటే వరి ఉల్లికోడు, డెల్ఫాసిడే అంటే సుడిదోమ. డెల్ఫాసిడే అనేది సుడిదోమ కుటుంబం కదా. డెల్ఫాసిడేలో ఫస్ట్ అక్షరం ఉంది డి. అంటే సుడిదోమ అనే పదంలో ఎక్కువ ఒత్తి పలుకుతుంది ఏంటి? డి. కాబట్టి ఈ 2 గుర్తుపెట్టుకోండి, డిడి. సుడిదోమ డెల్ఫాసిడే. ఓకేనా, డిడి. వరి ఉల్లికోడు అంటారా సెసిడోమైడ్. ఓకేనా, అది వరికాణ తొలుచు పురుగు వచ్చేసరికి పైరాలిడే. ఓకే, అదేవిధంగా చూస్తుంది గైస్. ఇలా మనం దీనికి లింక్ చేసి చదువుకుంటే చాలా చాలా సింపుల్గా గుర్తుంటుంది. అందుకే నేను మెదడు చదువుతున్నాను. ఓకేనా, వరిలో ఎటువంటి పురుగు ఆశించడం వలన మొక్కలు సుడులుగా వలయాకారంలో ఎండిపోతాయి? ఏ బిట్టు అడగగానే మనం సింపుల్గా ఆన్సర్ చేసే సుడులుగా ఎండిపోతుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దూరంగా నుంచి చూసామనుకోండి, వ్యూ ఇక్కడ నుంచి చూస్తే ఆ యొక్క పైరు అనేది సుడులు అక్కడక్కడ ఎండిపోతూ ఉంటుంది రౌండ్ వలయాకారంలో. ఏ పురుగు ఆశిస్తుందంటే సుడిదోమ. ఈ సుడిదోమ అనేది మనకి ఎక్కువ దుబ్బుల దగ్గర బాగా ఆశించేసి పైరు మొత్తాన్ని మొత్తం బాగా సుడులుగా ఎండిపోయేటట్టు చేస్తుంది గైస్. ఓకే, వరి పంటను అడపాదడప ఆరబెట్టి ఎటువంటి పురుగుని నివారించుకోవచ్చు? పంటను అడపాదడప వాడి మనం ఎటువంటి పురుగుని నివారించుకోవచ్చు? అడపాదడప తడిపి అంటే ఎక్కువ నీరు ఉందనుకోండి, ఎక్కువ నీరు ఉంటే సుడిదోమ అనేది అక్కడే ఉండిపోయి ఆ నీటిలోనే ఆ కారణం అది ఆ దుబ్బుల వద్ద చేరేసి రసం మొత్తం పీల్చేస్తుంది. అడపాదడప అప్పుడప్పుడు తడపడం వల్ల దాని నీరు ఉండదు కాబట్టి ఈ యొక్క సుడిదోమను మనం నివారించుకోవచ్చు అడపాదడప అప్పుడప్పుడు తడిపడం వల్ల. ఓకేనా, వరిలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు వదలడాన్ని ఏమంటారు? గాయస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది వచ్చింది. ఓకేనా, ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల కాలిబాట అంటే ప్రతి 2 మీటర్ల కంటే 1 ఎకరా పొలం ఉందనుకోండి, ఎడల్పు ఒక 2 మీటర్లు తీసుకుంటే మధ్యలో ఒక 20 సెంటీమీటర్లు వదిలేస్తారు. మళ్ళీ తర్వాత 2 మీటర్లు పైన ఉంటుంది, మళ్ళీ ఒక 20 సెంటీమీటర్లు గ్యాప్ వదులుతారు. ఎందుకంటే మనం నడుస్తూ స్ప్రే చేసుకోవడానికి వీటికన్నిటికీ బాగుంటుంది కాబట్టి. ఓకేనా, కాలిబాటలు వదలడాన్ని ఏమంటారు? గైస్ అదే అల్లీస్ అంటారు. అల్లీస్, ALLEYS. ఓకేనా, ALLEYS.
అల్లీస్ అంటారు. ఇది ఏ పురుగు నివారణకు చేపడతారు? చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, అల్లీస్ అనేది ఎటువంటి పురుగు నివారణకు వాడతాడని ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా, అల్లీస్ అనేది ఏ పురుగు నివారణకు తెస్తాడని సింపుల్గా అడిగేస్తాడు. మీరు చిన్నగా చెప్పండి, సుడిదోమని. ఓకేనా, అల్లీస్ అనేది దేనికి ఏ పురుగు నివారణకు వాడతారో సుడిదోమ కోసం. ఓకేనా, అదేవిధంగా వరిలో సుడిదోమ ఎటువంటి తెగులని వ్యాప్తి చేస్తుంది? ఓకే గైస్, సుడిదోమ వల్ల కొన్ని వైరస్లు కూడా వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. వరిలో సుడిదోమ వలన ఎటువంటి తెగులు వ్యాపిస్తాయి? గైస్ చూద్దాము. మీకు తెలుసు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అంతే. ఓకేనా, గ్రాస్టెంట్ వైరస్, రెసిస్టెంట్ వైరస్. ఓకేనా, గ్రాస్టెంట్ వైరస్, రెసిస్టెంట్ వైరస్ అనే తెగులు వస్తాయి. సుడిదోమను తట్టుకునే రకాలు గాయస్, మనం ఇందాక వరికాండం తొలచు పురుగుని తట్టుకునే రకాలు ఏమన్నా రత్న, వికాసు, సస్యశ్రీ, గౌతమి, IR20, IR26, RP 2815 అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సుడిదోమను తట్టుకునే రకాలు ఏమిటి అంటే వజ్రం, చైతన్య, నాగార్జున, ప్రతిభ, సస్యశ్రీ, చందన, త్రివేణి, విక్రమ్, ధాన్యలక్ష్మి, కృష్ణవేణి. గైస్ ఇక్కడ మీరు చూడండి, చైతన్య స్కూల్ పేరు, నాగార్జున కాలేజీ పేరు, ప్రతిభ కాలేజీ పేరు, సస్యశ్రీ కాలేజీ పేరు, చందన ఒక అమ్మాయి పేరు, త్రివేణి అమ్మాయి పేరు, విక్రమ్ అబ్బాయి పేరు, ధాన్యలక్ష్మి అమ్మాయి పేరు, కృష్ణవేణి అమ్మాయి పేరు. ఇలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. మీరు అసలు వాటిని బట్టి పెట్టాల్సిన అవసరమే లేదు. ఓకేనా, మనకి ఎందుకంటే వాడు ఇచ్చేటప్పుడు 4 ఆప్షన్లు ఇస్తాడు. ఓకేనా, 4 ఆప్షన్ల కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు కదా. ఓకే, ఒకవేళ వెరైటీ అడిగాడు అనుకోండి, సుడిదోమ తట్టుకుని రకాలని పెట్టేసండి సింపుల్గా. ఓకేనా, దాంట్లో నాగార్జున అనేది కాలేజీ పేరు, ప్రతిభ అనేది స్కూల్ పేరు ఉంటుంది, కాలేజీ పేరు, సస్యశ్రీ కాలేజీ పేరు ఉంది, చైతన్య స్కూల్ పేరు ఉంది, ఇలా. ఓకేనా, అది అలా పెట్టేసండి. అదేవిధంగా వరిని ఆశించు ఎటువంటి పురుగైన ఆకులు పొరల మధ్యలో గుడ్లు పెడుతుంది. ఓకే, వరిని ఆశించేటువంటి ఎటువంటి పురుగు అనేది వరి ఆకుల యొక్క మధ్యలోకి వెళ్ళి గుడ్లు పెడుతుంది. గైస్, వరిని ఆశించేటువంటి పచ్చదీప పురుగు అనేది ఆకు పొరల మధ్యలో ఉండేసి గుడ్లు పెడుతుంది. ఆకులు పొరలు ఉంటాయి కదా, చిన్న చిన్న పొరలు ఉంటాయి, లేయర్స్. ఆ లేయర్స్ మధ్యలోకి వెళ్ళిపోయి గుడ్లు పెడుతుంది. ఏంటిది? పచ్చదీప పురుగు. ఓకేనా, అదే వరిలో పచ్చదోమ వలన ఎటువంటి వ్యాధిని వ్యాపిస్తుంది? ఏమి వ్యాపిస్తుంది? గైస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, వరిలో పచ్చదోమ వల్ల అంటే పచ్చదోమ అంటే పచ్చగా ఉండేటువంటి దోమ అనేది వేటిని ఏర్పరుస్తుందంటే రైస్ టుంగ్రో వైరస్, రైస్ ఎల్లో వైరస్. రైస్ టుంగ్రో, రైస్ ఎల్లో. ఓకే, రైస్ టుంగ్రో వైరస్, రైస్ ఎల్లో వైరస్. ఈ 2 వైరస్లు కూడా దేని ద్వారా వస్తాయంటే పచ్చదోమ ద్వారా వస్తాయి. అదేవిధంగా సుడిదోమ ద్వారా వచ్చేటువంటి ఏంటంటే సుడిదోమ, గ్రాస్టెంట్, రెసిస్టెంట్. ఈ 2 కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా, నేను అందుకే మీకు పచ్చదోమ అని పర్టికులర్గా చదువుతుంది. పచ్చదోమ, దానికి ఆపోజిట్ ఎల్లో. ఓకేనా, ఎల్లో అంటే రైస్ ఎల్లో, రైస్ రెడ్, రైస్ టుంగ్రో వైరస్, రైస్ ఎల్లో వైరస్ పచ్చదోమ వల్ల వచ్చేటి. ఓకేనా, అలా కంపేర్ చేసి చదువుకోండి గైస్. ఓకే, అది చూద్దాం మరి. వరి ఆకు ముడత పురుగు కోసస దశ డాష్లో జరుగును. గైస్, వరిలో ఆకు ముడత పురుగు ఉంటుంది కదా, దాని యొక్క కోస దశ ఎక్కడ జరిగిందంటే ఆకుల యొక్క ముడతల్లో. ఓకేనా, ఆకు యొక్క ముడత భాగంలో జరుగుతున్నాయి. ఓకేనా, అదేవిధంగా వరిలో అధిక నత్రజని ఎరువులు వాడటం వలన ఏ పురుగు ఆశిస్తుంది ఎక్కువగా? గైస్, వరిలో అధికంగా నత్రజని వేయడం వల్ల ఎక్కువగా గాయస్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఏంటంటే ఇప్పుడు పైన ఏం చెప్పుకున్నాం, అల్లీస్ ఏ పండు దేనికి వాడతారు? మీరు మామూలుగా ఇమాజినేషన్లో గుర్తుపెట్టుకోండి. అల్లీస్ సుడిదోమకి వాడతారు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి వరికాండం తొలచు పురుగు యొక్క కుటుంబం ఏంటి? ఓకే, ఆ వరివుల్లి కోడు యొక్క కుటుంబం ఏంటి? అదేవిధంగా సుడిదోమ, డల్ఫసిడే, ఇలాగా సుడిదోమ ఒక కుటుంబం ఏమిటి? ఎలా గుర్తుపెట్టుకొని, అదేవిధంగా అసలు ఇక్కడ చూడండి, చాలా చాలా మంచి బిట్ ఇది. వరిలో ఎక్కువగా రైతులు
నత్రజని అనేది వేస్తూ ఉంటారు కదా. ప్రాక్టికల్గా ఆలోచించండి. వరిలో ఎక్కువగా నత్రజని వేసేస్తూ ఉన్నారు. అలా వేసేసే దగ్గర ఎక్కువగా నత్రజని వాడటం వల్ల ఏ పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది? ఆకు ముడత పురుగు. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను ఎన్నిసార్లు చదువుతున్నాను, ఎందుకు చదువుతున్నానంటే అంత ఇంపార్టెంట్ అది. ఓకే, వరిలో అధిక నత్రజని వేయడం వల్ల, అంటే నత్రజని అంటే యూరియా ఎక్కువగా వేయడం వల్ల మనకి ఏది వస్తుందంటే ఆకుముడత పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఓకేనా. అదేవిధంగా నీలి రంగులో ఉండి చతుర్భుజాకారంలో ఉండి దేహంపై ముళ్ళు కలిగి ఉండే పురుగు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి గైస్, నీలి రంగులో ఉంటుంది, చతుర్భుజాకారం అంటే ఆ పురుగు అనేది నీలి రంగులో ఉంటుంది. ఓకేనా, ఒక బాక్స్ ఆకారంలో ఉంటుంది, దానిపైన శరీరంపై ఒక ముళ్ళు ఉంటాయి. జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. అంటే అలాంటి పురుగుని మనకి తాటాకు తెగులు అని అంటారు. ఓకేనా, తాటాకు తెగులు పురుగు అంటారు గైస్, తాటాకు తెగులు పురుగు అంటారు. ప్లస్ ఏమంటారు మనం? తాటాకు తెగులు పురుగు అంటాము. ప్లస్ ఏం ఇబ్బంది లేదు, నేను మీకు ముందుగా మీకు అర్థం అవ్వాలని డిస్ప్లే చేస్తున్నాను ఇమేజెస్ కూడా. ఓకేనా, మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆ పురుగును చూస్తూ ప్రాక్టికల్గా గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా, బట్టి పెట్టాల్సిన అవసరమే లేదు గాయస్. ఓకే, దీర్ఘచతురస్రాకార మచ్చలను చేసే పురుగు గైస్. మనం ఇప్పుడు ఇప్పుడు తాటాకు తెగులు ఎట్లా ఉంటుంది? చతుర్భుజాకారంలో ఉండేసి దానిపైన నీలి రంగు ఆకారంలో ఉండి చతుర్భుజాకారంలో ఉండేసి దానిపైన ముళ్ళు ఉంటాయి, దాన్ని తాటాకు తెగులు అంటాం కదా. ఇక్కడ దీర్ఘచతురస్రాకారంలో మచ్చలను చేసే పురుగు అంటే పైరు ఉంది, పైరుపై దీర్ఘచతురస్రాకారంలో మచ్చలు చేసే పురుగు గైస్ తాటాకు తెగులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వరిలో తాటాకు తెగులు కలుగు చేసే పురుగు శాస్త్రము. ఓకే, వరిలో తాటాకు తెగులును కలుగు చేసేటువంటి శాస్త్రనామం, పురుగు శాస్త్రనామం గైస్ మీకు తెలుసు, చెప్పండి. నేను ఒక 1 minute టైం ఇస్తున్నాను. గైస్ చూద్దాం మనం. డిక్లాడిస్మా ఆర్మిజరా అంటారు. ఓకేనా, ఈ డిక్లాడిస్మా ఆర్మిజరా అంటారు గైస్. అదే చూసుకుంటే మనం వరిలో తాటాకు తెగులు కలుగు చేసే చీడ పురుగుల యొక్క కోశస్థ దశ డాష్లో జరుపుకును. అంటే వరిలో తాటాకు తెగులు కలుగు చేసేటటువంటి పురుగు ఉంది కదా, ఏంటిది? డిక్లాడిస్మా ఆర్మిజా అనేది ఆ యొక్క పురుగు అనేది కోశస్థ దశ అనేది ఎక్కడ జరుపుకుంటుంది గైస్? మనం పైన చర్చుకున్నట్టు వరి ఆకు ముడత పురుగు కోశస్థ దశ అనేది ఎక్కడ జరుపుకుంటుంది? ఆకుల యొక్క ముడత భాగంలో. ఇది వరి తాటాకు తెగులు అనేది కోశస్థ దశ ఎక్కడంటే ఆకు పొరల్లోనే చేసుకుంటుంది గైస్. ఓకేనా, ఆకు ముడత పురుగు అయితే ఆకు ముడత భాగంలో చేసుకుంటుంది, తాటాకు తెగులు పురుగు అయితే ఆకు యొక్క పొరల మధ్య. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నాం వరిలో వాసన గ్రంథులు గల చీడపీడలు పురుగు. చాలా చాలా ఇంపార్టెంట్. వాసన గ్రంథులు కలిగినటువంటి చీడపీడలు పురుగు ఏంటి? చీడపీడ ఏంటి గాయస్? ఎప్పుడైనా నల్లులకి వాసన వచ్చేటువంటి గ్రంథులు ఉంటాయి. ఓకేనా, వరిలో వాసన గ్రంథులు గల చీడపీడ ఏంటంటే వరి నల్లి. ఓకేనా, వరి నల్లి అనేది స్మెల్ వస్తూ ఉంటుంది గాయస్. అదేవిధంగా వరిని ఆశించు డాష్ పురుగు నివారణకు పైరుపై తాడును అడ్డుగా లాగి నీటిని తీస్తాయి. గైస్, వరిని ఆశించే పురుగు నివారణకు పైరుపై తాడును అడ్డంగా లాగి వీటిని నివారిస్తాయి. అంటే పైరుపై అడ్డంగా తాడు అనేది అట్లా ఆపుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఓకేనా, తాడు అనేది పురుగు అనేది నివారించవచ్చు వరిలో. అదేం పురుగు అంటున్నాడు? వరిని ఆశించేటటువంటి ఆకు చుట్టు పురుగు నివారణకు పైరుపై తాడును అడ్డంగా లాగి వీటిని నివారిస్తారు. అంటే ఆకు చుట్టు పురుగుని నివారించడానికి కోసం తాడుని లాగుతుంటారు. ఓకేనా, ఆకు చుట్టే పురుగు గుర్తుపెట్టుకోండి గాయస్, చాలా చాలా ఇంపార్టెంట్.
అదేవిధంగా చూసుకుందాం, వరిలో ఆకులను కత్తిరించి గొట్టంలాగా ఏర్పరిచి తల బయటికి పెట్టి తిని ఆకులపై అడ్డంగా చారలు ఏర్పరిచి చేయడం పురుగు. వరి ఆకులు కత్తిరించేసుకొని తిని ఓకేనా, తల బయటికి పెట్టి తిన్న ఆకులపై అడ్డంగా చారలు ఏర్పరిచే చీడపీడల పురుగు. ఆకు చుట్టు పురుగు ఇది కూడా ఓకేనా గైస్. ఆకు చుట్టు పురుగు వరిలో ఎటువంటిది ఆశించడం వల్ల గింజలు నూకగా మారుతాయి గైస్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వరిలో గింజలు అనేవి నూక అంటే సన్నడైనటువంటి నూక కట్ అవుతుంటాయి కదా, అలా నూకగా మారడానికి ఏ పురుగు అనేది కారణం అని అడుగుతున్నాడు. గెస్ గైస్ ఒక్కసారి, ఒక నిమిషం. గైస్ చూసుకుంటే వరినల్లి. ఓకే, వరిలో గింజలు అనేవి నూకలుగా మారిపోతున్నాయంటే, మిల్లులో నూకలుగా అయిపోతుంటాయి కదా, అలా నూకలుగా అవుతున్నాయంటే వరి నల్లి ఆశించిందని అర్థం. గుర్తుపెట్టేసుకుంటే ప్రాక్టికల్గా ఓకేనా. అదేవిధంగా వరిలో ఎటువంటి నివారణకు పొలం అంచుల నుండి మధ్యలోకి పిచికారీ చేయాలి. ఓకే, వరిలో వరి నల్లిని నివారించడానికి బస్ ఇదేం లేదు, వరిలో వరి నల్లిని నివారించడానికి పొలం యొక్క అంచులపై ఉంచి అంటే పొలం గట్లు ఉంటాయి కదా, ఆ గట్లపై తిరుగుతూ మధ్యలో స్ప్రే చేయాలి. ఏ పురుగు నివారణకు అలా స్ప్రే చేసేదంటే వరి నల్లికే అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా వరి కత్తెర పంటల్లో ఓకేనా ఇటువంటి బెడద ఎక్కువ. గైస్ ఓకే, ఒక్క నిమిషం. చూస్తున్నాం కదా, వరి కత్తెర పంటల్లో ఎటువంటి పురుగు బెడద ఎక్కువగా అంటే పేను. ఓకేనా, వరి కత్తెర పంటల్లో పేను యొక్క బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చూస్తున్నాం, వరి కోతల తర్వాత కొయ్యలను నాశనం చేయడానికి అంటే వరి అనేది ఇప్పుడు వరి ఉంది, ఆ వరి అనేది కోసేసిన తర్వాత కొయ్యలను నాశనం చేయడం ద్వారా దేనిని నివారించవచ్చు. గైస్ వరి కోతల తర్వాత వరి కోసేసాం, ఆ తర్వాత కొయ్యలను నాశనం చేయడం వల్ల, అంటే కొయ్యలు అంటే ఇప్పుడు అంటే దీన్ని చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. నేను చెప్పే విధానం చూడండి. ఇప్పుడు వరి ఉంది, వరిని కోసేసి పక్కన వేసేసాం, కింద నుండి దుబ్బు ఉంటుంది కదా, దాన్నే కొయ్యలు అంటారు. దాన్ని నాశనం చేయడం ద్వారా దాంట్లో ఉండేటువంటి వరి కాండం తొలుచు పురుగు అంటే అక్కడే ఉంటుంది కదా, ఆ యొక్క కాండం తొలుచు పురుగు అనేది నివారించవచ్చు. ఓకేనా, సింపుల్గా అర్థమైందా. అది గాయస్, తల్లి పురుగు మొదటి జత రెక్కల పసుపు పచ్చగా ఉండి మధ్యలో నల్ల చుక్క ఏ పురుగుకు ఉండను. తల్లి పురుగు ఉంది కదా, తల్లి పురుగు యొక్క మొదటి జత రెక్కలు పసుపు పచ్చగా ఉండి ఓకేనా, మొదటి జత రెక్కలను పసుపు పచ్చగా ఉండి మధ్యలో నల్లని చుక్క ఎటువంటి పురుగు ఓకేనా, ఎటువంటి పురుగు ఉంటుంది అలాగే. గైస్ చూసుకుంటే వరి కాండం తొలుచు పురుగు గైస్ ఓకేనా, మొదటి జత రెక్కలు అనేది పసుపు రంగులో ఉండేసి మధ్యలో నల్లగా ఉంటుంది. ఓకేనా, అది. అదేవిధంగా చూద్దాం మనం, జొన్నను ఆశించే ఎటువంటి పురుగు అనేది మగ పురుగులు. ఓకే, జొన్నను ఆశించేటటువంటి ఓకేనా ఆ డాష్ యొక్క పురుగు అనేది మగ పురుగులకు 6 మచ్చలు, ఆడ పురుగులకి 4 మచ్చలు ఉంటాయి. గైస్ మనం చూసుకుంటే మొబైల్ అని చెప్పుకోవచ్చు గైస్. ఓకేనా గైస్, మనం చూసుకుంటే జొన్నను ఆశించేటటువంటి మొబైల్ అనేది ఓకేనా, మొబైల్ పురుగు యొక్క మగరెక్కలకు 6 మచ్చలు, ఆడ పురుగులకు 4 మచ్చలు ఉంటాయి. ఏ పురుగు అలా ఉండేది జొన్నలో? మొబైల్కి. ఓకేనా. అదేవిధంగా జొన్నలో ఎటువంటి పురుగు అనేది ఆశించడం వల్ల మొవ్వ చనిపోవును? సింపుల్గా చెప్పొచ్చు మనం, మొవ్వ చనిపోతుందంటే మొవ్వయ్యగా ప్లస్ కాండం తొలుచు పురుగు, ఈ రెండు కూడా ఆ మొవ్వ దగ్గర అంటే ఆ యొక్క కాండం దగ్గర ఉంటాయి కాబట్టి ఓకేనా, మొవ్వయ్యగా అని చెప్పుకోవచ్చు, మరియు కాండం తొలుచు పురుగు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుందాం,
స్వర్ణలో విత్తన మోతాదు ఎక్కువ వేసి పురుగును ఆశించిన మొక్కలను పీకి వేయడం ద్వారా డాష్ని అరికట్టవచ్చు. గైస్ ఒక్క నిమిషం గైస్ చూద్దాము. జొన్నలో విత్తన మోతాదు ఎక్కువగా వేసి ఎటువంటి పురుగు అంటే జొన్నలో విత్తన మోతాదు ఎక్కువగా వేసేయడం వల్ల ఎక్కువగా వేసేసి పురుగు ఆశించిన మొక్కలను పీకి వేయడం ద్వారా ఎటువంటి పురుగును మనం అరికట్టవచ్చు. గాయస్ చూడండి, మనం చూద్దాము. అంటే ఇప్పుడు మొక్కలు అనేది ఎక్కువగా వేసేస్తాం, ఓకేనా గాయస్. జొన్నలో మొక్కలు అనేది ఎక్కువగా వేసేసేసి ఓకే, ఆ ఎక్కువగా వేసిన వాటిలో పురుగులు ఆశించిన వాటికి తీసేసి మిగతా పంటని జాగ్రత్త చేసుకుంటాం. అదే ఏ పురుగు ఆశించడం ద్వారా ఏ పురుగుని నివారించవచ్చు అంటే మనం మొవ్వ ఈగని నివారించవచ్చు, ఓకేనా, మొవ్వ ఈగని. అదేవిధంగా జొన్నలో ఏ పురుగు ఆశించడం వల్ల అధిక సంఖ్యలో పిలకలు ఆశిస్తాయి. ప్లస్ చూసుకుంటే జొన్నలో ఎటువంటి పురుగు ఆశించడం వల్ల అధిక సంఖ్యలో పిలకలు వస్తాయంటే మొవ్వ ఈగ, ఓకేనా, మొవ్వ ఈగ. జొన్నలో ఎటువంటి పురుగు ఆశించడం వల్ల ఆకులపై వరుసలలో రంధ్రాలు ఏర్పడతాయి. గైస్ చూద్దాం మనం జొన్నలు ఏ పురుగు ఆశించడం వల్ల అధిక సంఖ్యలో పిలకలు ఆశిస్తాయి అంటే గైస్ మనం మొవ్వ ఈగ అని చెప్పుకోవచ్చు. జొన్నలో ఏ పురుగు ఆశించడం వల్ల ఆకులపై గైస్ జొన్నలో ఆశించడం వల్ల ఓకే గైస్ చూద్దాము. జొన్నలో ఎటువంటి పురుగు ఆశించడం వల్ల పిలకలు ఆశిస్తాయంటే గైస్ చూద్దాం. మనం చెప్పాం కదా ఇందాకలా మొవ్వ ఈగ అని చెప్పుకున్నాం. అదేవిధంగా చూసుకుంటే జొన్నలో ఏ పురుగు ఆశించడం వల్ల ఆకులపై వరుసల్లో రంధ్రాలు ఏర్పడతాయి. గైస్ జొన్నలో కాండం తొలుచు పురుగు వలన ఆకులపై రంధ్రాలు ఏర్పడతాయి. గుర్తు పెట్టేసుకోండి, ఓకేనా. జొన్న చొప్పను చిన్న చిన్న ముక్కలుగా ఓకేనా కత్తిరించడం వలన ఎటువంటి పురుగును కోస దశను నివారించవచ్చు. గైస్ జొన్నను చిన్న ముక్కలుగా చేసేసి కత్తిరిస్తారు కదా, అలా చేయడం వల్ల ఎటువంటి పురుగు కోస దశను మనం నివారించవచ్చు అంటే కాండం తొలుచు పురుగు గైస్, ఓకేనా. కాండం తొలుచు పురుగు వాటిని ముక్కలు చేయడం వల్ల దాంట్లో ఉండదు కనుక, ఓకేనా. అదేవిధంగా జొన్నలో డాష్ పురుగు ఆశించడం వల్ల కంకి పూర్తిగా ఎరుపు రంగులోకి మారుతుంది. గైస్ గుర్తుపెట్టుకోండి, జొన్నలో ఏ పురుగు ఆశించడం వల్ల కంకి అనేది పూర్తిగా ఎరుపు రంగులోకి మారుతుంది అంటే అగ్గి పురుగు, ఓకేనా. ఈ అగ్గి పురుగు అనేది మంట అనేది ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది కాబట్టి సేమ్, ఓకేనా. ఈ అగ్గి పురుగు అనేది ఎక్కువగా ఆశించడం వల్ల ఓకేనా పైరు మొత్తం కంకి మొత్తం పూర్తిగా ఎరుపు రంగులోకి మారుతుంది గైస్, ఓకేనా. గైస్ అదేవిధంగా అగ్గి పురుగు ఆశించడం వల్ల గింజలపై ఏమి ఏర్పడుతుంది. గైస్ అగ్గి పురుగు అంటే ఇప్పుడు కంకి అనేది పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుందంటే అగ్గి పురుగు ఆశించడం వల్ల కంకి అనేది పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. అలా అగ్గి పురుగు ఆశించడం వల్ల గింజలు ఎలా మారుతాయి, అవి కూడా ఎరుపు రంగులోకి కదా. సో ఎర్రని ఇటుక రంగు చారలు అనేది ఏర్పడతాయి దాని మీద, ఓకేనా, కంకి మీద, ఓకేనా గైస్. అదేవిధంగా డాష్ పురుగు యొక్క గుడ్లు నీలి రంగులో ఉండి నీలి రంగులో కండే ఆకారంలో ఉంటాయి గుడ్లు అనేవి, ఓకేనా. ఏం పురుగు, అగ్గి పురుగే గైస్, ఓకేనా. ఈ యొక్క అగ్గి పురుగు యొక్క గుడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ అగ్గి పురుగు ఆశిస్తే ఏమవుతుంది, కంకి మొత్తం ఎర్రగా మారిపోతుంది. దానిపైన ఉండే గింజల పైన ఇటుక రంగు చారలు ఏర్పడతాయి. ఈ యొక్క పురుగు ఆశించడం వల్ల ఈ యొక్క పురుగు యొక్క గుడ్లు అనేవి ఏ ఆకారంలో ఉంటాయంటే నీలి రంగులో ఉన్నటువంటి కండే ఆకారంలో ఉంటాయి గైస్, ఓకేనా. జొన్న అగ్గి పురుగు ఎటువంటి పైరులను ఆశిస్తుంది గైస్, గెస్ చేయండి. జొన్నలో అగ్గి పురుగు అనేది ఎటువంటి వాటిని ఆశిస్తుంది ఎక్కువగా, ఓకేనా. జొన్నలో అగ్గి పురుగు ఎటువంటి పైరులను ఆశిస్తుంది ఎక్కువగా గైస్. మనం చూసుకుంటే
సజ్జ, తైదులు, కొర్రలు, చెరకు. ఓకేనా, సజ్జలు, తైదులు, కొర్ర, చెరుకు. ఓకేనా, సజ్జ, తైదులు, కొర్రలు, చెరుకు ఈ 4 వాటిని కూడా ఆశిస్తాయి. అదేవిధంగా ఏ పురుగు ఆశించడం వల్ల గింజలు వత్తినచో ఎర్రని ద్రవం కారుతుంది? మసికంకి పురుగు గాయస్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది, మసికంకి. ఓకేనా, మసికంకి పురుగు ఏర్పడడం అంటే పురుగు అనేది ఆశించడం వల్ల గింజలు అనేవి ఒత్తినట్లయితే ఎర్ర ద్రవం అనేది దానిలో స్రవిస్తుంది. ఓకేనా, గింజల్ని నొక్కగానే ఎర్రని ద్రవం అనేది స్రవిస్తుంది. ఏ పురుగు వల్ల అంటే మసికంకి పురుగు వలన. ఓకేనా, జొన్నలక్క పురుగు ఎన్ని కాళ్ళు ఉంటాయి? గాయస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జొన్నలక్క పురుగు ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి? గెస్సేయండి గాయస్. చూసుకుంటే 4 జతల కాళ్ళు అనేవి ఈ జొన్నలక్క పురుగుకి ఉంటాయి. ఓకేనా, ఓకే గైస్, అది జొన్నలక్క పురుగుకి 4 జతల కాళ్ళు అనేవి ఉంటాయి. ఈ జొన్నలక్క పురుగు ఆశించిన ఆకుల అడుగు భాగం ఏం ఏర్పడుతుంది? ఇటుకు రంగు బూజు అనేది ఏర్పడుతుంది గాయస్. ఓకేనా, ఇటుకు రంగు బూజు అనేది ఏర్పడుతుంది జొన్నలక్క పురుగు. ఓకేనా, ఇటుకు రంగు బూజు అనేది ఏర్పడుతుంది గైస్. చూసుకుంటే మనం జొన్నలక్క పురుగు ఆశించిన అడుగు బాగానే ఏర్పడుతుంది అంటే ఇటుకు రంగు ఏర్పడుతుంది. అదేవిధంగా జొన్న పైరులో డాష్ పురుగు ఓకే దశలు ఆశించి గింజలు గట్టిపడక తెల్లబడును. ఓకే గైస్, చూసుకుందాం. జొన్న పైరులో గులాబీ రంగు కాండం తొలుచు పురుగు అనేది ఏర్పడడం వల్ల అంటే అది ఆశించడం వల్ల గింజలు గట్టిపడక తెల్లబడును. ఓకేనా గైస్, జొన్న పైరులో గులాబీ రంగు కాండం తొలుచు పురుగు అనేది ఆశించడం వల్ల గింజలు అనేవి గట్టిపడిపోయి అంటే గట్టి పడకుండా తెల్లగా మారుతాయి. ఓకేనా, గట్టి పడకుండా తెల్లగా మారిపోయి ఉంటాయి గైస్. ఓకే, అదేవిధంగా చూసుకుందాం. శనగపచ్చ పురుగు ఎర్ర పంట ఏమిటి? గైస్, జొన్న యొక్క పైరులో పురుగు ఆశించడం వల్ల జొన్న పంటలో గులాబీ రంగు కాండం పురుగు ఏర్పడడం వల్ల గింజ అనేది గట్టి పడకుండా తెల్లగా మారిపోయి ఉంటుంది. ఓకే, శనగపచ్చ పురుగు యొక్క ఎర్ర పంట ఏమిటి? గైస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. శనగపచ్చ పురుగు ఎప్పుడైతే కందిలో ఎక్కువగా కనపడుతుంది, కంది, శనగ, అపరాల పంటల్లో శనగపచ్చ పురుగు అనేది ఎక్కువ కనపడుతుంది. దీనికి ఎర్ర పంటగా ఏం వేస్తాం? గైస్ బంతి. ఓకేనా, బంతి పువ్వులు మనం ఎర్ర పంటగా వేసినట్టు శనగపచ్చ పురుగుని ఎక్కువగా మనం నివారించుకోవచ్చు గైస్. ఓకేనా, ఇవి గైస్ మన ఈ వీడియోలో ఇంపార్టెంట్ 50 బిట్స్ నేర్చుకున్నాం కదా గైస్. మీరు ఇవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా, ఏంటంటే యూరియా అనేది ఎక్కువగా వేస్తే ఎటువంటి పురుగు ఎక్కువగా వేస్తుందంటే ఆకుముడత పురుగు అని. ఇలా అల్లీస్ అనేది ఏ పురుగు నివారణ కోసం చేస్తారంటే సుడిదోమని. ఓకేనా, సుడులుగా పంట నష్టపోతున్నామంటే అది సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించడం వల్ల జరుగుతుందని. ఓకేనా, అలా అన్ని బిట్స్ కూడా మీరు అనాలైసిస్ చేసుకొని ఒకదానికి లింక్ చేసుకొని, అదేవిధంగా వరి కాండం తొలుచు పురుగు యొక్క ఫ్యామిలీ ఏంటి, వరి ఉల్లికోడి యొక్క ఫ్యామిలీ ఏంటి, ఓకేనా, మళ్ళీ సుడిదోమ ఫ్యామిలీ ఏంటి, ఇలా కూడా వీటిని కూడా అనాలైసిస్ చేసుకొని చదువుకుంటే చాలా చాలా గుర్తుంటాయి గాయస్. ఓకేనా, మరి థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.